మార్నింగ్ చిల్డ్రన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 9th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 5 కోఆర్డినేట్ జామెట్రీ గురించి తెలుసుకుందాము. సో దాంట్లో ఎక్సర్సైజ్ 5.2 నుండి క్వశ్చన్స్ చూద్దాము. సో దానికన్నా ముందుగా కోఆర్డినేట్ జామెట్రీ గురించి కొంచెం ఇంట్రడక్షన్ పార్ట్ అనేది తెలుసుకుందాం, ఓకేనా. సో ఈ కోఆర్డినేట్ జామెట్రీ అంటే ఏంటంటే, ఫస్ట్ దీని గురించి స్టడీ చేసినటువంటి వాళ్ళు ఎవరంటే రెనే డెకార్టే అనమాట, ఓకేనా. సో కోఆర్డినేట్ జామెట్రీ గురించి ఫస్ట్ స్టడీ చేసింది రెనే డెకార్టే. సో దీంట్లో వచ్చేసి ఏమేమి ఉంటాయంటే కార్టీజియన్ సిస్టమ్ అని ఉంటుంది. సో కార్టీజియన్ సిస్టమ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనము ఒక హారిజెంటల్ లైన్, ఓకే. సో దీన్ని మనం ఇలా ఉండేదాన్ని హారిజెంటల్ లైన్ అంటాము, ఓకేనా. సో ఈ హారిజెంటల్ లైన్ అలానే వర్టికల్ లైన్. సో ఇలా వర్టికల్ లైన్ ఫస్ట్ ఒక హారిజెంటల్ లైన్ డ్రా చేస్తాము. సో దానికి పర్పెండికులర్గా ఒక వర్టికల్ లైన్ డ్రా చేసినప్పుడు ఇవి టూ లైన్స్ కూడా ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి అన్నమాట. సో ఇలా మీట్ అయిన తర్వాత ఇలా ఉండేదాన్ని ఏమంటామంటే మనము కార్టీజియన్ ప్లేన్ అని అంటాము, ఓకేనా. సో ఈ కార్టీజియన్ ప్లేన్లో ఇప్పుడు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఉంది కదా, ఇక్కడ ఒక పాయింట్ దగ్గర ఇవి రెండు కూడా ఇంటర్సెక్ట్ అయ్యాయి ప్లేన్స్. సో అలా అయిన దాన్ని ఏమంటామంటే ఆరిజిన్ అంటాము. సో దీన్ని ఓతో మనం డినోట్ చేస్తాము. సో ఈ హారిజెంటల్ లైన్ని మనం ఎక్స్ యాక్సిస్ అంటాము, ఓకేనా, ఎక్స్ యాక్సిస్. సో ఎక్స్ ఇక్కడ ఎక్స్ డాష్ అని తీసుకుంటాము. ఈ వర్టికల్ నంబర్ లైన్ ఏమంటామంటే వై యాక్సిస్ అంటాం. సో వై డాష్ అనమాట. సో దీంట్లో ఎలా అంటే ఇప్పుడు ఎక్స్ డాష్ని ఎక్స్ యాక్సిస్ అంటాము, వై డాష్ని వై యాక్సిస్ అంటాము, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి ఓఎక్స్ ఈ ఓఎక్స్ అనే దాన్ని ఏమంటామంటే పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అంటాం, ఓకేనా. సో దీన్ని పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అంటాం. ఓఎక్స్ డాష్ని నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ అంటాం. ఎందుకంటే ఓఎక్స్ అంటే ఇక్కడ అన్నీ కూడా పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి అనమాట, 1 2 3 4 5 అప్ టు సో ఆన్ అనమాట. సో ఓఎక్స్ డాష్ పైన వచ్చేసి నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, -1 -2 -3 -4 అప్ టు సో ఆన్. అలానే ఓవైనేమో పాజిటివ్ వై యాక్సిస్ అంటాము. ఇక్కడ అన్ని పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, 1 2 3 4 అలా. సో ఓవై డాష్నేమో నెగిటివ్ వై యాక్సిస్ అంటాము. సో నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి -1 -2 -3 అలా, ఓకేనా. సో ఇక్కడికి ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే క్వాడ్రెంట్ అంటాం. క్వాడ్రెంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనము ఈ టూ లైన్స్ ఎక్స్ యాక్సిస్ అలానే వై యాక్సిస్ అనేది మనకు ఇలా మీట్ అయింది కదా. సో దీన్ని మనం కార్టీజియన్ ప్లేన్ అని అంటాం కదా. సో అయితే ఇవి మీట్ అయిన తర్వాత ఇక్కడ 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయినాయి, ఓకేనా. సో 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయినాయి. సో ఇలా అయిన వాటిని ఏమంటామంటే మనం క్వాడ్రెంట్స్ అంటాం, ఓకేనా. సో ఇది వచ్చేసి Q1 అంటాము, ఇది Q2 అంటాము, ఇది Q3 అంటాము, ఇది Q4 అంటాం అనమాట. సో వీటిని మనం క్వాడ్రెంట్స్ అని అంటాము. సో నెక్స్ట్ వచ్చేసి కోఆర్డినేట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఇది ఆరిజిన్. సో ఈ ఆరిజిన్ నుంచి ఎక్స్ యాక్సిస్ పైకి ఎంత డిస్టెన్స్ ఉంది, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఫర్ సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి మనం డిస్టెన్స్ తీసుకుందాం అనుకోండి. ఇక్కడ ఎంత ఉంది, 4 కదా. సో ఈ 4 దీన్ని ఏమంటామంటే కోఆర్డినేట్ అంటాం, ఎక్స్ కోఆర్డినేట్. ఒకవేళ ఇక్కడ నుంచి ఆరిజిన్ నుండి ఎక్స్ యాక్సిస్ పైకి మనం పాయింట్స్ తీసుకునేటప్పుడు ఎంత దూరం ఉంటే దాన్ని మనం కోఆర్డినేట్ అని అంటాము, ఓకేనా. సో అలానే వై యాక్సిస్ పైకి కూడా ఆరిజిన్ నుండి వై యాక్సిస్ పైకి ఎంత డిస్టెన్స్ తీసుకుంటామో దాన్ని వై కోఆర్డినేట్ అని అంటాము. సో ఈ ఎక్స్ కోఆర్డినేట్కి ఇంకొక పేరు ఏంటంటే అబిస్సా అంటాము. అలానే వై కోఆర్డినేట్కి ఇంకొక పేరు వచ్చేసి ఏంటంటే ఆర్డినేట్ అంటాం, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకేముంటాయంటే దీంట్లో ఇక్కడ ఫస్ట్ క్వాడ్రెంట్ అన్నామా. సో ఈ ఫస్ట్ క్వాడ్రెంట్లో ఏంటంటే ఒకసారి చూడండి, ఇక్కడ పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం ఎలా ఉంటుంది, ప్లస్ ఉంటుంది, ఓకేనా. సో ఫస్ట్ మనం ఎలా తీసుకుంటామంటే ఆర్డర్ పేర్ అనేది ఫస్ట్ ఎక్స్ యాక్సిస్ పైన ఉన్నటువంటి ఎలిమెంట్ తీసుకుంటాము, తర్వాత వై యాక్సిస్ పైన అంటే ఇలా తీసుకుంటాం, ఎక్స్ కామా వై అని రాస్తాం, ఓకేనా. ఫస్ట్ ఎక్స్ కోఆర్డినేట్ రాస్తాం, తర్వాత వై కోఆర్డినేట్ రాస్తాం. దీన్ని ఆర్డర్ పేర్ అంటాము. సో దీంట్లో ఫస్ట్ క్వాడ్రెంట్లో ప్లస్ ఉంటుంది, అంటే ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. నెక్స్ట్ దీన్ని సెకండ్ క్వాడ్రెంట్ అంటాం కదా. సో సెకండ్ క్వాడ్రెంట్లో వచ్చేసి ఫస్ట్ ఎక్స్ తీసుకోవాలన్నాను కదా, అంటే మైనస్ తర్వాత ప్లస్ ఉంటుంది, ఓకేనా. సో సెకండ్ క్వాడ్రెంట్లో వచ్చేసి -+. నెక్స్ట్ థర్డ్ క్వాడ్రెంట్లో రెండు నెగిటివే ఉన్నాయి, సో -, నెక్స్ట్ ఫోర్త్ క్వాడ్రెంట్లో వచ్చేసి ఎక్స్ యాక్సిస్ ఫస్ట్ తీసుకోవాలి కాబట్టి +, ఉంటుంది, ఓకేనా. సో ఫస్ట్ క్వాడ్రెంట్లో వచ్చేసి ప్లస్ ఉంటుంది, సెకండ్ క్వాడ్రెంట్లో వచ్చేసి -+ ఉంటుంది, థర్డ్ క్వాడ్రెంట్లో వచ్చేసి రెండు నెగిటివ్ ఉంటాయి. అలానే ఫోర్త్ క్వాడ్రెంట్లో వచ్చేసి ఫస్ట్ ప్లస్ ఉంటుంది, తర్వాత మైనస్ ఉంటుంది, ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ ఆరిజిన్ అన్నాం కదా. సో ఈ టూ లైన్స్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ రెండు మీట్ అయ్యే దగ్గర ఉండే పాయింట్ని మనం ఆరిజిన్ అన్నాం కదా. సో ఆరిజిన్ యొక్క ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి అంటే 0, 0 తీసుకుంటాం, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి 0, 0 కోఆర్డినేట్స్ అనేవి, అంటే ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఆరిజిన్ ఏంటి, 0, 0. సో నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్.
ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అంటే ఏమవుతుందంటే ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ y ఈక్వల్ టు 0 తీసుకుంటాం. ఓకేనా. సో ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అంటే y ఈక్వల్ టు 0, ఈక్వేషన్ ఆఫ్ y యాక్సిస్ అంటే x ఈక్వల్ టు 0 తీసుకుంటాం. ఓకేనా. సో ఈ ఈక్వేషన్ ఆఫ్ y యాక్సిస్ ఈజ్ x ఈక్వల్ టు 0. ఓకేనా. సో ఇప్పుడు మనం ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదాము. సో ఇది అర్థమైంది కదా. సో దీన్ని బట్టి మనం ఎక్సర్సైజ్ అనేది ఉంటుంది. ఒకసారి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో, రైట్ ద క్వాడ్రంట్ ఇన్ విచ్ ద ఫాలోయింగ్ పాయింట్స్ లై. సో ఇంతకుముందు మీకు చెప్పాను ఏ క్వాడ్రంట్లో ఎలా ఉంటుంది అనేది. సో ఇప్పుడు మనము 1 by 1 చేసుకుంటూ వెళ్దాము. సో ఫస్ట్ చూడండి, -2, 3 అన్నాడు. సో -2, 3 అంటే ఎలా ఉంది, మైనస్ ప్లస్ అంటే ఎక్స్ కోఆర్డినేట్ మైనస్ ఉంది, వై కోఆర్డినేట్ వచ్చేసి ప్లస్ ఉంది. అంటే ఇది ఇప్పుడు ఏ క్వాడ్రంట్లో ఉంటుంది. ఒకసారి చూడండి, మైనస్ ప్లస్ ఎక్కడ ఉంది, సెకండ్ క్వాడ్రంట్ కదా. ఓకేనా. మైనస్ ప్లస్ వచ్చేసి సెకండ్ క్వాడ్రంట్. సో -2, 3 ఇట్ బిలాంగ్స్ టు Q2. ఓకేనా. సో నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. సెకండ్ ఏమి ఇచ్చారు, 5, -3. సో 5, -3 అంటే 5, -3 అంటే ఒకటి పాజిటివ్ ఉంది, ఒకటి నెగిటివ్ ఉంది. అంటే ఫస్ట్ వచ్చేసి పాజిటివ్, సెకండ్ వచ్చేసి నెగిటివ్ ఉంది. కాబట్టి ఇదేమవుతుంది Q4. 5, -3 బిలాంగ్స్ టు Q4. ఓకేనా. సో నెక్స్ట్ 4, 2 థర్డ్ వన్. 4, 2 అంటే రెండు కూడా పాజిటివ్ ఉన్నాయి. సో రెండు పాజిటివ్ అనేది ఏ క్వాడ్రంట్లో ఉంటాయి, ఒకసారి చూడండి. రెండు పాజిటివ్ అనేది Q1లో ఉంటాయి. సో అంటే 4, 2 ఇస్ బిలాంగ్స్ టు Q1. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, -7, -6. ఫోర్త్ వన్ వచ్చేసి -7, -6. సో రెండు కూడా నెగిటివ్. సో నెగిటివ్ అంటే రెండు నెగిటివ్ ఎక్కడ ఉంటాయి, థర్డ్ క్వాడ్రంట్లో ఉంటాయి. చూడండి, రెండు నెగిటివ్ ఎక్కడ ఉంటాయి, థర్డ్ క్వాడ్రంట్లో ఉంటాయి. సో ఇట్ ఈస్ బిలాంగ్స్ టు Q3. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి, 0, 8. 0, 8. సో 0, 8 అంటే ఎలా ఎక్కడ ఉంటాయి, 0, 8 అనేది ఎక్కడ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎక్స్ కోఆర్డినేట్ అనేది లేదు, అంటే 0 ఉంది ఇక్కడ. సో 0 ఉంది కాబట్టి 0 నుంచి 8 అంటే ఒకసారి చూడండి, 0 నుంచి 8 అంటే 0 అనేది ఎక్స్ తీసుకొని నెక్స్ట్ ఇలా వై యాక్సిస్ పైన 8 అనేది తీసుకుంటాం అనమాట. అంటే అప్పుడు మనం ఏమని చెప్తామంటే 0, 8 లైస్ ఆన్ వై యాక్సిస్. ఓకేనా. లైస్ ఆన్ వై యాక్సిస్, అది క్వాడ్రంట్లో ఉండదు. ఓకేనా. సో లైస్ ఆన్ వై యాక్సిస్. సో నెక్స్ట్ సిక్స్త్ వన్, 3, 0. 3, 0. సో 3, 0 అనేది ఎక్కడ ఉంటుంది. సో 3, 0 ఎక్స్ కోఆర్డినేట్ వచ్చేసి 3, వై కోఆర్డినేట్ వచ్చేసి 0. అంటే 3, 0 అనేది క్వాడ్రంట్ లోపల లేదు. సో ఇది ఎక్స్ యాక్సిస్ పైన ఉంది కదా. సో అందుకని లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అని రాస్తాం. 3, 0 లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్. సో నెక్స్ట్ వన్ చూడండి, -4, 0. -4, 0. సో -4, 0 అంటే ఒకటి మైనస్ ఉంది ఇక్కడ చూడండి. -4, 0 అంటే ఎక్స్ కోఆర్డినేట్ వచ్చేసి -4, వై కోఆర్డినేట్ వచ్చేసి 0. సో ఇది కూడా క్వాడ్రంట్లో లేదు, ఎక్స్ యాక్సిస్ పైన ఉంది. ఓకేనా. సో లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్. లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్. నెక్స్ట్ 0, -6. 0, -6 అంటే ఎక్స్ కోఆర్డినేట్ 0 ఉంది, నెక్స్ట్ వై కోఆర్డినేట్ వచ్చేసి -6 ఉంది. కాబట్టి సో -6 అంటే ఇట్ ఈస్ లైస్ ఆన్ వై యాక్సిస్, అంతే కదా. సో లైస్ ఆన్ వై యాక్సిస్. ఓకే. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, రైట్ ద అబిసా అండ్ ఆర్డినేట్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాయింట్స్ అన్నాడు. సో ఆర్డినేట్ అంటే వై కోఆర్డినేట్ రాయాలి, అబిసా అంటే ఎక్స్ కోఆర్డినేట్ రాయాలి, అంతే, ఏం లేదు. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ 4, -8 ఫస్ట్ పాయింట్. 4, -8. సో దీంట్లో అబిసా వచ్చేసి ఏంటి, అబిసా ఈజ్ 4. నెక్స్ట్ ఆర్డినేట్ వచ్చేసి -8. ఓకేనా. ఆర్డినేట్ వచ్చేసి -8. సో నెక్స్ట్ -5, 3. దీంట్లో అబిసా వచ్చేసి -5, ఆర్డినేట్ వచ్చేసి 3. ఓకేనా. సో నెక్స్ట్ థర్డ్ వన్ 0, 0. సో అబిసా వచ్చేసి 0, ఆర్డినేట్ కూడా 0. నెక్స్ట్ ఫోర్త్ వన్ 5, 0. సో అబిసా వచ్చేసి
5, ఆర్డినేట్ వచ్చి 0. సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్ 0, -8. 0, -8 అబిసా వచ్చేసి 0, ఆర్డినేట్ వచ్చేసి -8. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాయింట్స్ లై ఆన్ ద యాక్సిస్, ఆల్సో నేమ్ ద యాక్సిస్ అన్నాడు. సో ఇక్కడ మనకి కొన్ని పాయింట్స్ ఇచ్చారు. సో అవి ఏ యాక్సిస్ పైన ఉంటాయి, ఆ యాక్సిస్ ఏంటో రాయమన్నాడు. ఎక్స్ యాక్సిసా లేకపోతే వై యాక్సిసా అనేది మనం రాయాలి. సో దాంట్లో ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ పాయింట్ -5, -8. -5, -8. సో -5, -8 అంటే ఒకసారి చూడండి. సో ఇది ఏ యాక్సిస్ పైన ఉంటుంది, -5, -8 అనేది -5, -8 అనేది యాక్సిస్ పైన ఉంటుందా, ఉండదు కదా, అది క్వాడ్రంట్లో ఉంటుంది. సో ఏ క్వాడ్రంట్లో ఉంటుంది, అది 2 మైనస్లు ఉండేది Q3 కదా. సో ఇక్కడ మనకి యాక్సిస్ పైన ఉండేవి మాత్రమే రాయమన్నాడు. సో యాక్సిస్ పైన ఉండేవి అంటే అయితే ఎక్స్ కోఆర్డినేట్ అన్న 0 అవ్వాలి, వై కోఆర్డినేట్ అన్న 0 అయితేనే అవి యాక్సిస్ పైన ఉంటాయి. ఓకేనా. యాక్సిస్ పైన ఉండేవి రాయమన్నాడు కాబట్టి సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి 0, 13. సో 0, 13 1. సో ఇది ఎక్కడ ఉంటుంది, 0, 13 అంటే ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ అనేది 0 ఉంది, వై వచ్చేసి 13 ఉంది. కాబట్టి ఇది దేనిపైన ఉంటుంది, ఎక్స్ కోఆర్డినేట్ 0 అయినప్పుడు వై యాక్సిస్ పైన ఉంటుంది, అంతే కదా. సో ఇట్ ఈస్ లైస్ ఆన్ వై యాక్సిస్, రీజన్ వచ్చి ఏంటంటే ఇట్స్ ఎక్స్ కోఆర్డినేట్ ఈజ్ 0. సో నెక్స్ట్ ఇంకేమున్నాయి, జీరోస్ ఉన్నాయి తీసుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఉంది. సో -2, 0. సో -2, 0 అంటే ఇది ఎక్కడ ఉంటుంది, లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్, అంతే కదా. సో లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్, ఎక్స్ కోఆర్డినేట్ ఉంటే ఎక్స్ యాక్సిస్ పైన, వై కోఆర్డినేట్ ఉంటే వై యాక్సిస్ పైన తీసుకోవాలి, అంటే 0 కాకుండా ఉంటాయి. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకేమున్నాయి, ఫిఫ్త్ వన్ 0, -8. సో 0, -8 అంటే దేనిపైన ఉంటుంది, లైస్ ఆన్ వై యాక్సిస్ కదా. సో లైస్ ఆన్ వై యాక్సిస్. నెక్స్ట్ సిక్స్త్ వన్ 7, 0 కూడా యాక్సిస్ పైన ఉంటుంది. సో 7, 0 అంటే ఇక్కడ వై యాక్సిస్ పైన 0, వై కోఆర్డినేట్ వచ్చి 0 ఉంది కాబట్టి లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏమిటి, 0, 0. సో 0, 0 అనేది రెండింటిపైన ఉంటుంది, ఎందుకంటే అది ఆరిజిన్ కాబట్టి ఇట్ ఈస్ లైస్ ఆన్ బోత్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్, లైస్ ఆన్ బోత్ x axis and y axis. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మనకి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, అది ట్రూ ఆర్ ఫాల్స్ అనేది చెప్పాలి మనం. సో ఫస్ట్ చూడండి, ఇన్ ద కార్టీజియన్ ప్లేన్ ద హారిజంటల్ లైన్ ఈజ్ కాల్డ్ వై యాక్సిస్ అన్నాడు. సో ఇంతకుముందు మీకు చెప్పాను. సో కార్టీజియన్ ప్లేన్లో హారిజంటల్ ప్లేన్ అంటే ఎలా ఉంటుంది, హారిజంటల్ ప్లేన్ అంటే ఏంటి, ఇలా అడ్డంగా ఉండేదాన్ని హారిజంటల్ అంటాము, నిలువుగా ఉండేదాన్ని వర్టికల్ అంటాము. సో ఇక్కడ ఏమన్నాడు, కార్టీజియన్ ప్లేన్ సో దట్ ఈస్ వై యాక్సిస్ అన్నాడు. సో ఇలా అడ్డంగా ఉండేదాన్ని మనం ఎక్స్ యాక్సిస్ అంటాము, ఇలా నిలువుగా ఉండేదాన్ని వై యాక్సిస్ అంటాం కదా. సో నిలువుగా ఉంది అంటే అది వర్టికల్ ప్లేన్ అయితే వర్టికల్ ప్లేన్ అంటాం. ఓకేనా. సో వర్టికల్ లైన్ అంటాం దాన్ని, అది వై యాక్సిస్ అవుతుంది. హారిజంటల్ లైన్ వచ్చేసి ఎక్స్ యాక్సిస్ అవుతుంది. సో ఇక్కడ హారిజంటల్ లైన్ వై యాక్సిస్ అన్నాడు కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అనమాట. ఎందుకంటే హారిజంటల్ లైన్ ఈజ్ కాల్డ్ ఎక్స్ యాక్సిస్ ఇన్ కార్టీజియన్ ప్లేన్. ఓకేనా. సో నెక్స్ట్, ఇన్ ద కార్టీజియన్ ప్లేన్ ద వర్టికల్ లైన్ ఈజ్ కాల్డ్ వై యాక్సిస్. సో ఇది ట్రూ స్టేట్మెంట్, ట్రూ ఇది. ఇన్ కార్టీజియన్ ప్లేన్ వర్టికల్ లైన్ ఈజ్ కాల్డ్ వై యాక్సిస్. సో నెక్స్ట్, ద పాయింట్ విచ్ లైస్ ఆన్ బోత్ ద యాక్సెస్ ఈజ్ కాల్డ్ ఆరిజిన్, అంతే కదా. సో రెండు పాయింట్స్ కూడా ఒకే యాక్సెస్ పైన అంటే ఒకే దగ్గర ఉంటే దాన్ని ఆరిజిన్ అంటాం కదా. సో 0, 0 అని తీసుకుంటాం కదా. సో దట్ ఈస్ ద ట్రూ. ద ఇంటర్సెక్షన్ ఆఫ్ బోత్ యాక్సెస్
is origin. So next, the point 2 comma minus 3 lies in the third quadrant. సో 2 comma minus 3 అంటే ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఉంది. సో ఇది థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది అన్నాడు. సో థర్డ్లో వచ్చేసి రెండు నెగిటివే ఉన్నాయి కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్ అనేది రాంగ్. ఇది ప్లస్ మైనస్ అనేది ఎక్కడ ఉంటుంది, ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ ఫాల్స్. ఎందుకంటే 2 ఈజ్ గ్రేటర్ దెన్ 0, -3 ఈజ్ లెస్ దెన్ 0. కాబట్టి 2 comma minus 3 అనేది ఈజ్ బిలాంగ్స్ టు Q4 అనమాట. ఓకేనా. Q3 కాదు. Q3లో వచ్చేసి ఎలా ఉంటుంది అంటే రెండు నెగిటివ్ ఉంటాయి. ఓకే. సో నెక్స్ట్ -5 comma -8 లైస్ ఇన్ ద ఫోర్త్ క్వాడ్రంట్. ఇది కూడా రాంగ్. రెండు మైనస్లు ఉండేది ఏ క్వాడ్రంట్లో ఉంటుందంటే థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది. కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్ ఫాల్స్. ఓకేనా. సో -5 ఈజ్ లెస్ దెన్ 0, -8 ఈజ్ లెస్ దెన్ 0. సో ఇట్ ఈస్ బిలాంగ్స్ టు Q3. So next, the point -6 -5 lies in the first quadrant where x less than 0, y less than 0. So this is also false. ఎందుకంటే రెండు నెగిటివ్లు ఉండేది మనకి ఏ క్వాడ్రంట్ అని చెప్పాను, థర్డ్ క్వాడ్రంట్లోనే ఉంటుంది. సో ఫస్ట్ క్వాడ్రంట్లో వచ్చేసి రెండు కూడా ప్లస్లు ఉంటాయి. ఓకే. సో ఇచ్చినటువంటిది థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది, కాకపోతే వాళ్ళు ఇచ్చింది ఏంటంటే అది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుందని ఇచ్చారు కాబట్టి ఫాల్స్. సో -x, -y is belongs to Q3. ఓకేనా. సో నెక్స్ట్ దీంతో 5th క్వశ్చన్ వరకు కంప్లీట్ అయిపోయింది. సో రిమైనింగ్ సమ్స్ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.